వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆసక్తికర సంవాదం నడిచింది. విజయసాయి విమర్శలకు జేడీ చాలా చురుకుగా, నేర్పుగా స్పందించారు. ఇద్దరి మధ్య లెక్కల విషయంలో మొదలైన వాగ్బాణాలు లోతైన అంశాలను గుర్తుకు తెచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి A2గా ఉన్న సంగతి తెలిసిందే. ఆనాటి కేసును లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే విమర్శలు సాగాయి. తొలుత లక్ష్మీనారాయణ ఉద్దేశిస్తూ విజయసాయి ట్విట్టర్లో విమర్శలు చేశారు. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్లు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అని కామెంట్ పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి. దీంతో మా లెక్కలు సరిగ్గానే ఉంటాయని లక్ష్మీనారాయణ ట్విట్టర్లోనే బదులిచ్చారు. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, జనసేన పార్టీ పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సిపిఐ, సిపిఎం వామపక్షాలు 14, అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయని ట్వీట్ చేశారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో గానీ ఆ వెంటనే ఇంకో ట్వీట్ చేశారు లక్ష్మీనారాయణ. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చుకోండి అంటూ విజయసాయికి చురకలు వేశారు. మీరు CA చదివారు, అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి. ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి అని లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.